ఏమియో కాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు పురుషార్వభౌముడనైన నా మానసమును సైతము ఆకర్షించుచున్నది. వీరు నా నుండి లాలించి ఉండరా? ఏమి వీళ్ళ రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ దివ్యగణములు ఎవరి భయపడును? ఓయి మీరెవరు? ఓయి మీరెవరు? చెన్న నుండి నాకు గతమేమి? నేనెంత భ్రమపడితే నిమేషమే లేదు. సజీవ మనుష్యాపుత్రుల భ్రమింపజేస్తున్న వేయి సాలభంజ. ఏమి మయుని విచిత్ర రూప కల్పన! లోకోత్తర కళా కౌశలం అద్వితీయం, అపూర్వం. ఇది ఏమి సభాభవనమున ఉద్యానం ఎంత రమణీయముగా ఉంది. వివిధ బలభరానత శాకాశిక తరువర విరాజితము రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురవిలా పుష్ప వల్లిమ తల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాదరాంత సంభ్రమర భ్రమర కోమల చింగార నినాద మేధురం మేధుర మధుకర గణ గణాంగన సంగా నర్ధన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం రమణీయ కోమల కలాప కలాప అలాప మంజుల దోహద ధూప దుమాకుల సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా ఆహా! ఈ ఆరామ సౌకర్యమార్యం అత్యంత మనోహరం, అత్యంత మనోహరం. కావునని దినదిన అనేక నూతనారామవలోక రంజిత కౌర వంశవర్ధన మనకి ప్రమోదహము ఈ నిష్కుణము తక్కువ అద్భుత దర్శనీయమ్మగుట నిర్వివాదాంశము నిర్వివాదాంశం. కావునని మయసభ 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 సామాన్య జనులు మొదలు రాజకంఠీరుని పర్యంతము ఏకగ్రీవముగా దీని గురించి వర్ణించారు. కిందలి పలకుసుమ జాలములు మహానందమును కల్పించుతున్నవి. సాసారమైది ఉండి లేనట్టును లేక ఉండినట్టును కనబడుతున్నది. జలాశయం జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లున్నాయి. సంస్పర్శ మాత్ర నూత్య చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పూర్వ సంపూర్ణము మంద పవన చాళ్లలో దూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల విస్తారాది శ్రావ్యము కమల కోకన దాది నానావిధ జలకుసుమ రాగారుద దరీభాగం ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహం గ్రీవాలాంకృత విషసూత్ర పాలిక సందీపిత హంస హంసీగని విభూషితం వర్ణనాతీతము వర్ణనాతీతము. ఆ చూడం చూడం నేది అపూర్వ రమణీయాకృతం తలంపు ఇందరి మధువారి పూరం ఇచ్చుక గ్రోని ఈ పరిశ్రమ నొక్కింత విశ్రమించరా. ఇచ్చని ప్రకృతి నన్ను పరిహసించుచున్నట్టు ఇది అంత మాయగా ఉన్నది. ఇది మయుని రచనా విశేషమా లేక నేను ప్రార్థిస్తుండనెత్తిన ఎచ్చడికి ఆశోధని మమ్మగా అంటే ఎవరినూ ఇచ్చట పరిహసించుట లేదు కదా. ఇచ్చట ఎవరినూ కానరాలి. మరి సభడు ఎదురుండి వచ్చే అతులిత మాయా రచనా సమర్థుండైన మయుణ్ణిట్లు తొలించు యంత్రం ఇందెందైనా నిర్మించి ఉంచని ఆ కనపడున్నది వివిధమైన వికార పుణ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాకాంత రోల్లికిత గారుతాత్మ వల్లి సమ్ములిసితమా వల్లి సమ్ములిత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్పపుల ప్రధానం పుష్పబల మకరంద రససేవ నాట సమాగత శంప క్షీరమారం ఇట్టి త్రిజకన్నుత సభాభవనము పాండవలాదినము కాల స్వభావం నిన్న మొన్నడు తలక నిల్వ నీడ లేకుండిన పాండవుడు దిగ్గుజమనరించి రాజూయ మహాద్వార నిర్వాహముల సార్వభౌమ పదములు అలంకరించుడయా అభిమానదండకు మూరములు అరిగా
కాపులై వత్తు వాహనాది నానోపాదం అర్పించుదయా. ఏ లోకంలో పడి ఉండిన మయహతకుండు తిలోకాదిక ప్రాజమానంబు ఈ సభాభవనము నిర్మించుచుడయా. ఈ సుయోధని సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనడు లేక స్వచ్ఛగా వారి ప్రణతము కైకొనుడయా. యోచించిన కొలది మనం కూడా పట్టరాని క్రోధం వెంటి వెలిసి దుర్భరం పడుతున్నది. ఇచ్చల నిర్వజ అదే ఆ కట్పడ ద్వారమున నిష్క్రమించదా. పాపించి స్ఫటిక శిలాద్వారం ఎంత పెట్టుగా కొట్టుకొని ఆసోత్వని పరిహాసోత్వని అపరాధుల పరిహాసోత్వని పెద్ద మంత్రుగా పరిహాసము చేయుచుంటివా. కానిము ఇప్పటికి పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ విజయనందహాస విశ్వాస పుణ్య ప్రముఖ దేవుల వైశ్వానరత్వాద దేవుల వైశ్వానరత్వాద